కొమ్మూరు సాంబశివరావు గారు రచించిన 48 గంటలు లాస్ట్ పార్ట్. తను శత్రువుల చేతిలో బందీగా ఉన్నాడు నిజమే, తప్పించుకుపోవడం కష్టం అది నిజమే, తను ప్రాణాలతో బయటపడకపోవచ్చు అది నిజమే. అయినా యుగంధర్ సంతోషంగా ఉన్నాడు. కారణం, రాజు బతికే ఉన్నాడు, కాత్య బతికే ఉంది. టెలిఫోన్ గణగణం మోగేసరికి భండార్కర్ విసుగ్గా రిసీవర్ తీసుకున్నాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పీకింగ్. గుడ్ ఈవినింగ్ సార్. పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫీస్ నుంచి ఓ స్టెయిన్లెస్ స్టీల్ సోప్ డబ్బా మాకు పంపించాడు. మాలవ్య నగర్లో ఓ పోస్ట్ డబ్బాలో కనిపించిందట క్లియరింగ్ పోస్ట్ మ్యాన్కి. అతను పోస్ట్ మాస్టర్కి తెచ్చి ఇచ్చాడు. ఆ పోస్ట్ మాస్టర్ పై అధికారికి పంపాడు. ఆయన నాకు పంపించాడు. ఈ డబ్బా మీద XY అక్షరాలు రక్తంతో రాసి ఉన్నాయి. డబ్బాలో మైక్రోఫిల్మ్ ఫోటోస్టాట్స్ ఉన్నాయి. మీకు పంపనా అడిగాడు. నాకు పంపే ముందు డబ్బా మీద, డబ్బా లోపల, మైక్రోఫోన్ మీద ఉన్న వేలిముద్రలు తీసి అవి కూడా పంపండి చెప్పాడు భండార్కర్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కారు ఎక్కి తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరాడు రాజు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికని వెతకడం, హాయ్టాయ్ జాడలు ఎలా తెలుసుకోవడం ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు రాజు. చటుక్కున ఓ ఆలోచన స్ఫురించింది. తిన్నగా మాలవ్య నగర్ వెళ్ళాడు. ఓ ఇంటి ముందు ఆగి కారు దిగి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు. 35 ఏళ్ల మనిషి వచ్చి తలుపు తెరిచి, ఎవరు మీరు, ఏం కావాలి అడిగాడు. శ్రీమతి మిథ్య గారున్నారా? ఉన్నది. మీరెవరు? నా పేరు రాజు, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ని. ఓహో, ఇక్కడేదో గొడవ జరిగిందంటగా నా భార్య చెప్పింది. లోపలికి రండి టై సర్దుకుంటూ. మిథ్య నీ కోసం వచ్చారు అని రాజు వైపు తిరిగి, నేను ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నాను, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. శ్రీమతి మిథ్య గారు నాకు ఓ సహాయం చేయాలి, మీ అనుమతి లేనిదే ఆమెని అడగడం న్యాయం కాదు అన్నాడు రాజు. చెప్పండి. యుగంధర్ శత్రువులకి చిక్కిపోవడం, ఆపదలో ఉండడం చెప్పాడు. మరాషినో ఆసుపత్రిలో కదలలేని స్థితిలో ఉంది. ఆ ఇంట్లోకి వాళ్ళు రావడం వెళ్ళడం రోజు మీ భార్య చూస్తూ ఉండాలి. కనుక ఆమె నాతో కారులో వస్తే ఊరంతా తిరుగుతాము. వాళ్లల్లో ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తారని ఆశ. రాజు అంటుండగా, నోనో, చాలా ప్రమాదం. నా భార్య ఇటువంటి గొడవల్లో చిక్కుకోవడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు పసిపెట్టుకుని తర్వాత, అవునండి చాలా ప్రమాదం, అయినా నాకెందుకండి ఆ గొడవ అన్నది. అప్పుడే హాలులోకి వచ్చిన మిథ్య. యుగంధర్ గారు చాలా ఆపదలో ఉన్నారు. అంతెందుకు, మన దేశమే ప్రమాద స్థితిలో ఉంది. మీరు సహాయం చేయననడం న్యాయం కాదు. మీరు వెనక సీట్లో కూర్చొని ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు వేసుకోండి. పావుగంట సేపు వాళ్ళకి నచ్చి చెప్పి చివరికి వాళ్ళని ఒప్పించాడు రాజు. అయితే ఆఫీస్కి సెలవు పెట్టి మీతో నేను వస్తాను అని ఆఫీస్కి ఫోన్ చేశాడు ఆమె భర్త. 10 నిమిషాల తర్వాత ముగ్గురు కారెక్కారు. ఎక్కువ స్పీడ్గానూ కాదు, నెమ్మదిగానూ కాదు, చాలా ఓపికతో రాజు డ్రైవ్ చేస్తున్నాడు. రద్దీ లేని వీధుల్లో, జనం లేని వీధుల్లో, బజారు వీధుల్లో, బంగళాలున్న వీధుల్లో వెతుకుతున్నాడు. వెళ్ళిన వీధుల్లోనే మళ్ళీ వెళ్తున్నాడు. అమ్మా మిథ్య, చూస్తూ ఉండమ్మా, మీకేం మాత్రం అనుమానం కలిగినా చెప్పాలి, సందేహించకూడదు అన్నాడు రాజు. మధ్యాహ్నం 1 గంటకి ఓ హోటల్ దగ్గర ఆపాడు కారు. సర్వర్కి ఆర్డర్ ఇచ్చాక భండార్కర్కి ఫోన్ చేశాడు. రాజు, ఆ స్టెయిన్లెస్ స్టీల్ సోప్ బాక్స్ దొరికింది అనే వివరాలు చెప్పి 2 ఫోటోస్టాట్స్ మీద యుగంధర్ వేలిముద్రలున్నాయి. సోప్ బాక్స్ పైన రక్తం మరకలు, వాటిలో యుగంధర్ చూపుడు వేలు ముద్ర ఒకటి. XY అక్షరాలు రక్తంతో రాసి ఉన్నాయి. అంటే తను ఆపదలో ఉన్నానని కదూ? అవును. మైక్రోఫిల్మ్ ఫోటోస్టాట్స్ ఉన్న డబ్బా యుగంధర్ గారు పోస్ట్ బాక్స్లో పడేశారంటే తను వాళ్ళకి చిక్కుపోతానని తెలిసినన్నమాట అని రాజు తన ప్రయత్నం ఏమిటో చెప్పాడు. ఆల్ రైట్, క్యారీ ఆన్, మళ్ళీ నాకు ఫోన్ చెయ్యి అన్నాడు భండార్కర్. హోటల్లోంచి బయటికి వచ్చి కారు ఎక్కుతుండగా మిథ్య రాజు చెయ్యి పట్టుకుంది. అతను ఆ ఇంట్లోకి వెళ్ళేవాడు తరచూ అన్నది రహస్యంగా, దూరంగా పేవ్మెంట్ మీద నడిచి వెళ్తున్న ఒక మనిషిని చూపిస్తూ. కాసేపుండి మీరు కార్ స్టార్ట్ చేసి తీసుకురండి అని రాజు కదిలాడు. తనని ఎవరైనా వెంబడిస్తారని అనుమానమే లేనట్లు నడుస్తున్నాడు అతను. కొంత దూరం వెళ్ళి బస్సు ఎక్కాడు. రాజు అతనితో పాటు బస్సు ఎక్కాడు. 6 మైళ్ళు వెళ్ళిన తర్వాత అతను బస్సు దిగాడు. రాజు కూడా దిగాడు.
అతనికి కనిపించకుండా బస్సు అవతలికి వెళ్ళి నిల్చున్నాడు. ఆ మనిషి అరమైలు నడిచి ఓ ఇంట్లోకి వెళ్ళాడు. సెల్యూట్ చేశాడు గేటు దగ్గర ఉన్న జవాన్ అతనికి. గేటు నుంచి చాలా దూరంగా లోపలెక్కడో ఉంది ఇల్లు. చిన్న గేటు, రెండు వైపులా చెట్లు. రాజు కాస్త దూరంలో నిలబడి ఆ ఇంటి వైపు పరీక్షగా చూశాడు. ఆ ఇంటికి టెలిఫోన్ లేదు. ఎవరిదా ఇల్లు? అక్కడే నిల్చున్నాడు ఆలోచిస్తూ. గంట తర్వాత ఆ ఇంట్లోంచి ఓ కారు రోడ్డు మీదకి వచ్చింది. యూనిఫామ్లో ఉన్న డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు. వెనుక సీటులో ఎవరో ఉన్నారు. మిథ్య, ఆమె భర్త ఏమయ్యారో? బహుశా తను బస్సు ఎక్కడం చూసి ఉండరు అనుకున్నాడు రాజు. చీకటి పడుతోంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన మనిషి బయటికి రాలేదు. ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారో వాకప్ చేయాలి. కానీ అక్కడి నుంచి కదలడం రాజుకి ఇష్టం లేదు. బాగా చీకటి పడ్డది. చుట్టుపక్కల ఇళ్లలో దీపాలు ఆర్పేస్తున్నారు. 10 గంటలు దాటింది. ఆ ఇంటి గేటు జవాను గేటు మూసేసి తాళం వేశాడు. అంటే ఈ రాత్రి ఎవరూ ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళరు, ఎవరూ లోపలికి రారు అన్నమాట. ఇంకో గంట ఉండి ప్రహరీ గోడ ఎక్కి లోపల ప్రవేశించాలి అనుకున్నాడు రాజు. నర్సు వచ్చి తలుపు మూసి యుగంధర్ మంచం దగ్గరికి వెళ్ళి చూసి, ఇంకా నిద్రపోలేదా అడిగింది. లేదు. మీ పేరేమిటి? సింధియా. ఎందుకు అడిగింది నవ్వుతూ. నాకు ఇంత సేవ చేశారు, మీ పేరేమిటో తెలుసుకోవద్దు? నాకు 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. 1,00,000 ఎవరిస్తామన్నారు? ఎందుకు? బెనర్జీ గారు మీరు ఇక్కడికి వచ్చిన కొత్తలో చెప్పారు. అదేదో స్టెయిన్లెస్ స్టీల్ సోప్ బాక్స్ అట మీరు ఎక్కడో దాచారట. మీరు స్పృహ లేకుండా ఉన్న సమయంలో ఆ విషయం మీ నోటి వంట వస్తే జ్ఞాపకం పెట్టుకొని తనకి చెప్పమన్నారు. 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు. చెబితే అప్పుడు అన్నారు, ఇప్పుడు ఎందుకు ఇస్తారు? వారం రోజుల క్రితం ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అడిగాను. ఏ ప్రామిస్ ఈజ్ ఏ ప్రామిస్. డిపార్ట్మెంట్ కేటాయించిన 1,00,000 అట్లాగే ఉందని ఇస్తానని అన్నారు. ఆల్ రైట్, నీకే చెప్తాను. ఇప్పుడు అది రహస్యంగా ఉంచడం అనవసరం. జ్ఞాపకం రాగానే చెప్తాను. ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది? యుగంధర్ ఆమె తల పట్టుకొని వంచి ఆమె చెవుల వెనుక నరాలని గట్టిగా నొక్కాడు. యుగంధర్కి తెలిసిన అనేక పట్లలో ఇది ఒకటి. ఇంతకు ముందెన్నడూ ఆడదాని మీద ఉపయోగించలేదు. సింధియా నిజంగా నర్సేనేమో, ఆమెకి ఏమీ చెప్పకుండా శత్రువులు తీసుకువచ్చారేమో అన్న అనుమానం ఉంటే ఆ పట్టు ఉపయోగించేవాడు కాదు. సింధియా శత్రువుల జట్టులో మనిషి అని నిశ్చయంగా తెలుసుకున్నాడు కనుకే అలా చేశాడు. మెడ వెనుక నరం ఒత్తగానే కిక్కురుమనకుండా ఆమె కింద పడిపోయింది. ఇంకో 5 నిమిషాల వరకు ఆమెకు స్పృహ రాదని తెలిసి యుగంధర్కి ఆమెని నెమ్మదిగా పక్క మీద పడుకోబెట్టి గబగబా దుప్పటి చింపి ఆమె నోట్లో ఆ పీలికలు కుక్కి నోరు కట్టేశాడు. తరువాత ఆమె కాళ్ళని చేతుల్ని గట్టిగా బిగించాడు. ఆమె కళ్ళు తెరిచింది. ఇప్పుడు నిన్ను చంపుతాను అన్నాడు యుగంధర్. ఆమె తల అటు ఇటు తిప్పింది, గిలగిల్లాడింది, గింజుకుంది. నువ్వు తప్పించుకోలేవు. ప్రాణాల మీద ఆశ ఉంటే నేను అడిగే ప్రశ్నలకి జవాబు చెప్పు. ఇదిగో నా చెయ్యి, నా వేళ్లు మడిచి జవాబు చెప్పు. ఈ ఇంట్లో నువ్వు కాక ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆమె యుగంధర్ చేతి వేళ్ళు 4 పట్టుకుంది. మగవాళ్ళు ఎందరూ? ఆమె మళ్ళీ యుగంధర్ 4 వేళ్ళు పట్టుకుంది. హార్టాయ్ బతికున్నాడా? అవును అని యుగంధర్ చేతిలో రాసింది. అతనే నమ్మి నాయకుడు? అవును డాక్టర్ అని చేతిలో మళ్ళీ రాసింది. నీ దగ్గర పిస్టోల్ ఉన్నదా? బ్యాగ్లో. బ్యాగ్ ఎక్కడుంది? కుషన్ కింద అని రాసింది. అంతా సక్రమంగా సాగితే నువ్వు ఇప్పుడు నాకు చేసిన సహాయానికి అధికారులు నీ మీద కనికరం చూసేటట్లు చేస్తాను అని యుగంధర్ కుర్చీ కుషన్ కింద తడిమి రివాల్వర్ తీసుకున్నాడు. చప్పుడు చేయకుండా వెళ్ళి తలుపు తెరిచి నడవాలోకి వెళ్ళాడు. రాజు గేటుకి దూరంగా వెళ్ళి ప్రహరీ గోడ ఎక్కి అవతల దిగాడు. పోర్టికోలో ఓ దీపం మేడ మీద ఉన్న కొన్ని దీపాలు వెలుగుతున్నాయి. వెలుగు తన మీద పడకుండా చెట్ల నీడల్లో నడిచాడు. శత్రువులకి ఈ ఇంటికి సంబంధం లేకపోవచ్చు. మిథ్య పొరబడి ఉండవచ్చు. ఏ పెద్ద మనిషి ఇంట్లోనో జ్వరపడుతున్నానేమో. తన అనుమానమే నిజమైతే ఈ ఇంటి పెద్ద మనిషికి ఏదో చెప్పి క్షమాపణ అడగాలి అనుకుంటూ రాజు పోర్టికోలోకి కొంచెం దూరంలో నిలబడ్డాడు. వాకిలి తలుపు తెరిచే ఉంది. పెద్ద హాలులో ఒకతను కూర్చొని పేషెన్స్ పేకాట ఆడుకుంటున్నాడు. అతను దీపం ఆర్పేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాలి అనుకుని చెట్టు వెనక కాచుకొని నిల్చున్నాడు రాజు. అరగంట అయింది. గంట దాటిపోయింది.
రాజుకి సహనం పోతోంది. అంతలో పిస్టోల్ 2 సార్లు పేలని చప్పుడు వినిపించింది. పిస్టోల్ మీట మీద వేలు పెట్టి ముందుకి కదిలాడు రాజు, హాలు వైపు చూస్తూ. అప్పుడు కనిపించాడు మెట్లు దిగి హాల్లోకి పరిగెత్తుకు వస్తున్న యుగంధర్. సంతోషంతో ముందుకి పరిగెత్తాడు రాజు. హాలులో పేకాడుతున్న మనిషి పిస్టోల్ యుగంధర్ మీదకి గురిపెట్టి చేతులు ఎత్తు, కదలక అన్నాడు. యుగంధర్ ఆ మనిషిని అంతవరకు చూడలేదు. చేతులు పైకి ఎత్తి పెట్టాడు. రాజు సందేహించలేదు. పిస్టోల్ పేల్చాడు. ఆ మనిషి పక్కకి ఒరిగిపోయాడు. అతని చేతిలో పిస్టోల్ కింద పడ్డది. ఎవరా తనకి సహాయం చేసిందని యుగంధర్ ఆశ్చర్యంతో చూశాడు. నేను సార్ అంటూ రాజు హాల్లోకి వెళ్ళాడు. రాజు, నువ్వా? ఈ ఇల్లు కనుక్కున్నావన్నమాట. ఎలా కనుక్కున్నది తర్వాత చెప్పవచ్చు. మేడ మీద ఒకడిని కాల్చాను, చచ్చిపోయాడు. నువ్వు కాల్చిన ఇతను చచ్చిపోయాడు. ఇద్దరినీ గాయపరిచాను. వాళ్లలో ఒకడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఇంట్లో ఇంకెవరూ లేరు, బంధింపబడ్డ నర్సు తప్ప. గేటు దగ్గర జవాను ఉన్నాడు చెప్పాడు రాజు. అయితే పక్కకి తలుపు వెనక్కిరా, ఆ జవాను వస్తాడు గొడవ ఏమిటో తెలుసుకునేందుకు. యుగంధర్ అన్నట్లే జవాను పరిగెత్తుకుంటూ వచ్చాడు. లోపలికి రాగానే రాజు తలుపు వెనక నుంచి జరిగి అతన్ని తల మీద పిస్టోల్ పిడితో కొట్టాడు. నేల మీదకి ఒరిగిపోయాడు జవాను. ఇక 2 పనులున్నాయి. ముందు భండార్కర్కి ఫోన్ చేసి శవాలని, గాయపడ్డవాళ్ళని పంపేయాలి అన్నాడు యుగంధర్. నేను వెళ్ళి భండార్కర్కి ఫోన్ చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. అంతా సవ్యంగా ఉందా అడిగాడు హాల్టాయ్. హాల్లో ఉన్న అతని మనిషిని మర్నాడు పొద్దున్న. ఎస్ సార్, గుడ్ అని మేడ మీదకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి తెల్లకోటు వేసుకొని మెడలో స్టెతస్కోప్ తగిలించుకొని చకచక యుగంధర్ పడుకున్న గదిలోకి వెళ్ళాడు. ఇంకా నిద్ర లేవలేదా? వాట్ ఈస్ దిస్? 9 గంటలయ్యింది అని సిస్టర్ సిస్టర్ అని పిలిచాడు. నేను నిద్రపోవడం లేదు హాల్టాయ్. చటుక్కున వెనక్కి తిరిగాడు హాల్టాయ్. 2 చేతులు పైకి ఎత్తి ఉంచు హాల్టాయ్. జేబు దగ్గరికి చెయ్యి పోనివ్వక. నిన్ను చంపమని భండార్కర్ చెప్పారు. చంపనని, పట్టిస్తానని చెప్పాను. హాల్టాయ్ 2 చేతులు పైకెత్తి ఉంచి, కనుక్కున్నావన్నమాట. ఎలా కనుక్కున్నావు? సింధియాని కట్టేసి పిస్టోల్ తీసుకున్నావా? అయినా ఏమీ ప్రయోజనం లేదు. ఈ ఇంట్లోంచి తప్పించుకుపోలేవు. నా మనుషులు 4 ఉన్నారు ఇంట్లో. నా అనుమతి లేనిదే ఒక్క పురుగైనా బయటికి వెళ్ళలేదు. యుగంధర్ నవ్వి, పొరబడుతున్నావు. నీ మనుషులలో హచెన్ టియాంగ్ మరణించారు. చెన్నై ఆసుపత్రిలో ఉన్నాడు. మిట్సుకీకి చికిత్స చేయించి ఆసుపత్రి నుంచి తీసుకువచ్చారు. నిన్ను హాలులో కలుసుకొని అంతా సవ్యంగా ఉందని నీకు చెప్పడానికి గేటు జవాన్ కూడా మాతో చేరాడు. ఈ ఇంట్లో ప్రతి తలుపు వెనక, ప్రతి బీరువా చాటున స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఉన్నారు. భండార్కర్, నా అసిస్టెంట్ రాజు కూడా ఇక్కడే ఉన్నారు. తప్పించుకుపోలేవు నువ్వు అన్నాడు. అబద్ధం అరిచాడు హాల్టాయ్. అతను అలా అరుస్తుండగానే రాజు, భండార్కర్ ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు గదిలోకి వచ్చారు. హాల్టాయ్ చేతులకి సంకెళ్ళు తగిలించి తీసుకుపోయారు ఆ ఏజెంట్లు. కంగ్రాచ్యులేషన్స్ యుగంధర్ అన్నాడు భండార్కర్. యుగంధర్ నవ్వుతూ, 48 గంటలు 4 ఏళ్లుగా నేను నమ్మేటట్లు చిత్రించిన తెలివితేటలకి హాల్టాయ్ని కంగ్రాచ్యులేట్ చేయాలి